కృష్ణం వందే జగద్గురు. గీతాశాస్త్రమిదం పుణ్యం హి పఠే ప్రయత్నమాం విష్ణు పదమాప్నోతి భయశోకాది వర్జితః. ఈ గీతాశాస్త్రం ఎవరు పఠించరో వారు భయము, శోకము అంటే దుఃఖము, భయము ఇవన్నీ అతని లోపల ఉంటాయి అనేటటువంటిది ఈ తాత్పర్యం. గీతాశాస్త్రం ఎవరు పఠించరో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఈ గీత చదివినటువంటి వారు వైకుంఠము పదవి వచ్చి విష్ణు సాన్నిధ్యము పొందుదురు అని ఈ శ్లోకము. చివరి శ్లోకము 700 శ్లోకాలు అయిపోయిన తర్వాత చివరిలో ఈ విధంగా భగవద్గీత గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి స్వరంశం. ఇట్లు శ్రీమతి జాపాల పాపయ్య, లేమూర్ గ్రామం, కందుకూరు మండల్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. మీ శ్రేయోభిలాషి, మీ ఆత్మీయుడు, మీ పరమ బంధువు, పరమ స్నేహితుడు, మీ మిత్రుడు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్తం సన్మంగళాది సంతు. అసతో మా సర్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృక్షోర్మాహమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్తం సన్మంగళాది సంతు. అసతో మా సర్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృక్షోర్మాహమృతంగమయా. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం పరమాత్మనే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం కృష్ణార్పణమస్తు.